ఈరోజు టాపిక్ ఏంటి అంటే శ్రావణ మాసం గురించి. శ్రావణ మాసం వచ్చింది అంటే ఎట్లాంటి రిటర్న్ గిఫ్ట్లు ఉంటున్నాయో ఎన్ని రకాలు మనం వీడియోలు చేసుకున్నా దాని గురించి మాట్లాడటం చాలా చాలా అవసరం కూడా. పూర్వం అంటే ఒక 3 ఇయర్స్ 4 ఇయర్స్ 5 ఇయర్స్ కూడా ఈ రిటర్న్ గిఫ్ట్స్ లేవండి. ఎప్పుడైతే ఈ ఇన్ఫ్లుయెన్సర్ స్టార్ట్ అయ్యారో, యూట్యూబ్ అనేది ఈ లేడీస్ బయటకు వచ్చారో, ఇవాళ మేము ఈ ఇంటికి కాదు ఇంకో ఇంటికి కూడా రిటర్న్ గిఫ్ట్లు ఇస్తున్నాం. ఇంకో చోట కూడా మేము అమ్మవారిని పెడతాం. ఎన్ని ఇళ్ళు ఉంటే అన్ని చోట్ల అమ్మవారిని పెడుతున్నాం. అక్కడ కూడా ఏ రిటర్న్ గిఫ్ట్లు కొన్నామో తెలుసా అంటే వాళ్ళు వీడియో చేస్తారు కాబట్టి వాళ్ళకి డబ్బులు వచ్చేస్తాయి. ఈవిడ ఇక్కడ పెట్టింది కదా, మనకు కూడా ఏమైనా ఇళ్ళు ఖాళీగా ఉన్నాయి కదా అని మనలాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు ఒకవేళ పెట్టామని అనుకుందాం అమ్మవారిని. పెట్టిన తర్వాత చుట్టుపక్కల వాళ్ళకి పేరెంట్ని పిలిస్తే ఇదివరకు రోజుల్లో అండి మా చిన్నతనంలో ఎలా జరిగేది అంటే ఇలాగే పూజలు అన్నప్పుడు ఒక కర్చీఫ్ తీసుకెళ్ళేవాడు. లేదు అంటే బాగా డబ్బున్న వాళ్ళు ఏంటి అంటే ఆ రోజుల్లో ఇలా ముడి వేసే కవర్లు వచ్చేవి. దాంట్లో ఇచ్చారంటే వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళ కింద లెక్క. లేకపోతే న్యూస్ పేపర్ని కట్ చేసి అట్టుపెట్టి దాంట్లో శనగలు, తాంబూలం, ఒక్క పొడి, 2 గాజులు, ఒక జాకెట్ ముక్క ఇచ్చారన్నా కూడా బాగా ఉన్నవాళ్ళ క్రింద లెక్క అనమాట ఆ రోజుల్లో. సరే, ఇవన్నీ కలిపి చక్కగా వాళ్ళ పౌండ్ చెంగులో పోసుకుని ఇంటికి వచ్చి మళ్ళీ ఇంట్లో పోసేసి మళ్ళీ ఇంకో పేరెంటానికి వెళ్ళి అలా 10-15 పేరెంటానికి వెళ్ళి వచ్చేసేవాళ్ళు. చక్కగా ఆ శనగల్ని నానబెట్టుకుని ఉడకపెట్టుకుని తిని వడలు వేసుకుని తినేవాళ్ళు. చక్కగా పేరెంటం అంటే అది పసుపు, కాళ్ళకు పసుపు రాసేవాళ్ళు, చక్కగా బొట్టు పెట్టేవాళ్ళు, పొట్లతో పసుపు కుంకుమ కట్టి ఇచ్చేవాళ్ళు. అది మళ్ళీ ఉపయోగపడేది. హ్యాండ్ బ్యాగుల్లో వేసుకునేవాళ్ళు, ఒక కవర్లో పెట్టుకుని ఎక్కడికి వెళ్ళినా బట్టు పసుపు అన్నీ వాడేవాళ్ళు. అన్ని రకాలుగా అప్పుడు ఆర్గానిక్, ఎక్కడ ఈ కెమికల్స్ కానీ ఇట్లాంటి బాటిల్స్ రావడం, దానికి ఒక ట్యాగ్ అతికించడం, అదేదో పెద్ద సీసాల్లో ఉన్నాయంట. ఆ సీసాల్లో పసుపు కాదు, కుంకుమ కాదు, రంగు పౌడర్లు ఏవైతే మనకు వస్తున్నాయి ఇప్పుడు ఆ పౌడర్లు అతికిచ్చి పెడతారనమాట. ఇది రోజుల్లో పొట్లాలు కట్టి చక్కగా అన్నీ ఇచ్చేవాడు. అది అయిపోయింది. ఆ ట్రెండ్ అంతా ముడి వేసే కవర్లు అయిపోయినాయి. ఇప్పుడు కొత్త కొత్త జూట్ బ్యాగులు, ఇత్తడి సామాన్లు. మీరు కనుక ఇచ్చేవాళ్ళు మానకపోతే తీసుకునే వాళ్ళన్నా మానేయండి. ప్లాస్టిక్ వస్తువులు కానీ ఇనప వస్తువులు అంటే స్టీలు ఇనపదే కాబట్టి అట్లాంటివి ఏవి ఇచ్చినా ఇలా పేరెంటానికి వెళ్ళినప్పుడు తీసుకోమాకండి అసలు. వాళ్ళ డబ్బులు దండగా ఇంటికి తెచ్చిన తర్వాత మనం కూడా వాళ్ళకి తిరిగి ఇవ్వాలని మన డబ్బులు దండగా ఇన్ని రకాలుగా వస్తున్నాయి బయట. అంతేనా? సరే, అది అయిపోయింది. ఈ పేరెంటం గురించి చెప్తుంటాను. ఒకళ్ళు ఇచ్చారని ఒకళ్ళు దాని గురించి ఇంకో పేరెంటానికి వెళ్ళి డిస్కషన్ చేసుకుంటారు. మొన్న ఆ పేరెంటానికి వెళ్తే ఈ గిఫ్ట్ ఇచ్చారు, వాళ్ళు ఆ గాజులు ఇచ్చారు, ఇవి డిస్కషన్ చేసుకునేసరికి పాపం ఏమి ఇవ్వలేని ఆవిడ ఉంటే మొహం చిన్నపుచ్చుకుంటూ ఉంటుంది. చూసావా, నాకు కూడా ఉంటే ఏదో ఒకటి చేసుకునేదాన్ని కదా, ఇన్ని రకాల బ్యాగులు ఇచ్చేదాన్ని కదా, ఇన్ని రకాలు ఇచ్చారంటే అంటే ఎంతసేపు మనం గొప్పలకు పోయి గొప్పలు మన గురించి వేరే వాడు చెప్పుకోవాలి అని రిటర్న్ గిఫ్ట్లు ఇస్తున్నామే తప్ప అది అవసరమా కాదా అనేది అవసరం లేదు. అవునా? అదైపోయింది. చక్కగా ఇంకా అయితే మీ స్తోమత తగ్గట్టు ఒక 4-5 పిలుచుకోండి. మంచి ఒక చీర పెట్టండి. లేకపోతే ఒక 1/2 డజన్ యాపిల్స్, 1/2 డజను లేకపోతే అరటిపళ్ళు, చక్కెరకెళ్ళి అరటిపళ్ళు, దానిమ్మలు అలా వాళ్ళకి తినేవి ఇవ్వండి. తినేస్తారు, హైగా అయిపోతుంది. చక్కగా చిన్న చిన్న ఒక్కబడి బట్టలు పిచ్చివి ఇచ్చే బదులు క్రేన్ ఒక్కబడి ₹10 ప్యాకెట్ ఇవ్వండి. పసుపు కుంకుమ ఆర్గానిక్ అన్ని చోట్ల వస్తున్నాయి కదా చక్కగా. ఆ ఒక కవర్లో పోసి జిప్లాక్ కవర్ లాంటివి చిన్నవి అవి ఇవ్వండి. హాయిగా ఉంటుంది. అవేమీ లేకుండా ఇష్టారాజ్యంగా చక్కగా ఒక నాప్కిన్ పెట్టి ఇవ్వండి చక్కగా ఒక కవర్లో, అయిపోయింది. అంతేగాని పిచ్చి పిచ్చిగా చేయటం. ఇప్పుడు అసలు మరీ పెద్ద పెద్ద అట్టపెట్టలతో ఆడవాళ్ళు తీసుకొచ్చేసి వీడియోలు చేయటం. ఇక పొద్దున్న లేచిన దగ్గర నుంచి వీడియోలు చేసి యూట్యూబుల్లో చూపిస్తుంటే వాళ్ళకి ఎవరైతే కొలాబరేషన్ చేయాలి అనుకుంటారో, లేకపోతే వాళ్ళకి ఎవరికన్నా వీళ్ళు పెయిడ్ ప్రమోషన్ చేయాలనుకుంటారో అవి తెప్పించి పెట్టుకుంటారు అట్టపెట్టలో. మేము ఇవి చేసాం, వాళ్ళకి అన్నీ ఫ్రీగా చేసి పెడతారండి. వాళ్ళకి మొన్న కూడా నాకు ఇన్స్టాలో ఒక యాప్ వాళ్ళు మెయిల్ పెట్టారు. ఏమని అంటే, మేడం మేము ఫేషియల్ చేస్తాం, అన్నీ చేస్తాం మేడం, మా యాప్ని మీరు ప్రమోట్ చేస్తారా అని అడిగారు వాళ్ళు మనకి మెయిల్ పెట్టి. అలాంటిది ఏది చేయమమ్మా అంటే, లేదు మేడం మీకు సర్వీస్ ఫ్రీ అండి, మీరు ఏ సర్వీస్ చేయించుకున్నా ఫ్రీ మేడం అన్నారు. ఫ్రీ అక్కర్లా, డబ్బులు కావాలంటే తీసుకుని మా ఇంటికి వచ్చి చేసి పెట్టు, అంతేగాని నేను మాత్రం ప్రమోషన్స్ చేయను అని చెప్పాను.
ఇది కావాలంటే చేయించుకుంటారు, లేకపోతే లేదు మేడం, దీంట్లో నష్టపోయేది ఏం లేదు కదా అని చెప్పి వాళ్ళు మళ్ళీ మొదలుపెట్టారు చెప్పటం. నష్టపోయేది ఎందుకు ఉండదు? మనం చెప్పామంటే ఎవరో ఒకళ్ళు ఏదో రకంగా చేయించుకుంటారు. వాళ్ళకి మొహం కాలొచ్చు, కళ్ళు కాలొచ్చు, ముక్కు కాలొచ్చు. అప్పుడు వాళ్ళు ఆ ఇంటి మీద పడితే నేను ఎవడికి సమాధానం చెప్పాలి? ఎవడికి చెప్పాలి సమాధానాలు? దేనికి చేస్తారు? అమెరికాలో ఉన్న యూట్యూబ్‌లో కూడా ఇలాంటి ఫే పెయిడ్ ప్రమోషన్‌లు ఎక్కువ చేస్తున్నారు. ఈ శ్రావణ మాసం వచ్చింది, మీరు ఈ ఫేషియల్ చేయించుకోండి, మీరు ఆ ఫేషియల్ చేయించుకోండి, శ్రావణ మాసం వచ్చింది, మీరు అది కొనుక్కోండి, ఇది కొనుక్కోండి అని చేస్తుంటే కొన్ని కొన్ని డమ్మీవి, కొన్ని ప్రోడక్ట్లన్నీ పిచ్చివి ఇట్లాంటివన్నీ వస్తున్నాయి. అందుకని శ్రావణ మాసం వచ్చిందంటే ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, యూట్యూబర్స్ కానీ, ఏదైనా కానీ మీరు ఏం చేయాలంటే ప్రజలకు మేలు చేసే పని చేయండి. వాళ్ళ వల్ల మీరు డబ్బు సంపాదించుకుంటున్నారు, వాళ్ళ వల్ల ఉపయోగపడుతున్నారు. మీరు పెట్టే వీడియోకి 5,00,000, 4,00,000, 8,00,000 మంది వ్యూస్ చూస్తున్నారు. ఆ డబ్బులు మీరు ఒక్క ఫంక్షన్ కాదు కదా! మీరు వచ్చిన డబ్బులు ఒక ₹1,00,000 వస్తాయి మీకు. ఏది? ఒక వీడియో పెడితే మీరు ఈ శ్రావణ మాసం గురించి. మీకు అట్లాంటి ఫంక్షన్లు కనీసం 10 చేసుకోవచ్చు. ఇంకా అప్పటికి కూడా వదిలిపెట్టకుండా మీ ఇష్టారాజ్యంగా మీరు చూస్తున్న వ్యూస్‌కే మీరు మీ ఫాలోవర్స్‌కే మీరు గిఫ్ట్లు ఇవ్వచ్చుగా. రిటర్న్ గిఫ్ట్‌లు ఏం కొన్నానో చూడండి, ఏం కొన్నాను మీకు మీరే పంచుకోకపోతే మీ ఫాలోవర్స్‌కి రిటర్న్ గిఫ్ట్‌లు ఇవ్వచ్చు కదా శ్రావణ మాసంలో. ఒక లాటరీ తీసి మీకైతే లక్షల్లో వ్యూస్ ఉంటారు. ఒక లాటరీ తీసి దాంట్లో తగిలిన ఒక 10 మందికి, ఒక 20 మందికి పంపించండి. ఎందుకు పంపించలేరు మీరు? ఎందుకు చేయట్లేదు ఆ పని? ఒక సెలబ్రిటీ ఉంటే ఒక 10 మంది సెలబ్రిటీలు పెట్టి వాళ్ళే బాగుపడి, వాళ్ళే పెట్టుకుని, వాళ్ళే చేసుకుంటున్నారు. అలా అప్పుడు మేము మీ కళ్ళు కాయలు కాసైపోయేటట్టు చూసి, మీ వీడియోలకు లైక్ చేసి, షేర్లు చేసి, "అక్క ఇది బాగుందక్క, ఇక్కడెక్కడ కొన్నారక్క, మాకు చెప్పండి అక్క, మేము కొనుక్కుంటాం అక్క, మేము తెప్పించుకుంటాం అక్క" అని చెప్పే బదులు అదే ఫాలోవర్స్‌కి ప్రతి నెల ఒక 10 మందికి లక్కీ డ్రా తీసి ఇవ్వలేరా మీ బతుకులకి? అవేం చేయరు. మీరే తినాలి, మీరే బాగుపడాలి, మీరే డబ్బు సంపాదించుకోవాలి, మీరే ఇల్లు కట్టుకోవాలి, మీరే విల్లాలు కట్టుకోవాలి. ఫాలోవర్స్ ఎటు గాలిగిపోయినా మీకు అనవసరం. ఒక ఆవిడ నిన్న పెట్టేస్తుంది వీడియో అప్పుడే. నేను ఇన్ని కొన్నాను. మళ్ళీ నా రెండో ఇంటి గృహప్రవేశాన్ని, రెండో ఇంటి వరలక్ష్మి వ్రతం అక్కడ కూడా చేస్తాను, ఇన్ని కొంటున్నాను. ఇంకో ఆవిడ పెడుతుంది 100 గిఫ్ట్లు తెచ్చాను, లక్ష్మీ కమలాలు తెచ్చాను, ఇత్తడి సామాన్ తెచ్చాను. ఇంక ఇదే. ఇంకా ఇత్తడి షాపు వాళ్ళు చెప్పక్కర్లా. ప్రతి 10 నిమిషాలకు ఒక షార్ట్ రిలీజ్ చేస్తారు. ఇది అందుకు కొనండి, ఇది ఇందుకు కొనండి, అలా కొనండి, ఇలా కొనండి అని చెప్పి చేస్తారు. ఇదివరకెవరు లక్ష్మీ రూపులు వెర్రెత్తేసినట్టు ఏం కొనుక్కునేవాళ్ళు కాదండి. ఇప్పుడు గ్రామే బోళ్ళంత పెరిగిపోయింది. మిమ్మల్ని కొనుక్కోవద్దని మాత్రం నేను దయచేసి చెప్పట్లేదు. కొనుక్కునే స్తోమత ఉంటేనే కొనండి. అది మనకు ఉపయోగం అంటేనే కొనండి. లేదు అంటే దాని జోలికి వెళ్ళాల్సిన అవసరం లేదు. బంగారం కొని అక్కడ లక్ష్మీదేవికి పెట్టకపోతే ఆవిడ మిమ్మల్ని ఏమీ మాట్లాడదు. అర్థమవుతుందా? అది మీకు స్తోమత లేకపోతేనే మంచిది. ఆవిడే కొని ఇస్తుంది అన్నీ మీకు వచ్చే సంవత్సరానికి. లేకపోయినా అప్పు చేసి, లేదంటే క్రెడిట్ కార్డులో కొనేసి, లేకపోతే ఇంకో పని చేసి అనవసరంగా రిస్కులు చేసుకునే పనులు చేసుకోమాకండి. ఎవరి కోసమో ఇంటి ఎదుర్కొన్న వాళ్ళు, ఇంటి పక్క వాళ్ళు ఏం కొనుక్కున్నావు, ఏం చేయించుకున్నావు వాళ్ళకి చూపించాలి కదా. అసలు ఒకళ్ళకి చూపించే ట్రెండే మానుకుంటే మనం దేంట్లోనూ బయటపడం. మనం ఏదైనా కొనుక్కోగానే ఇళ్ళ పక్క వాళ్ళని, ఇల్లు ఎదుర్కొన్న వాళ్ళని అన్నీ పిలిపించి చూపించేసాం అనుకోండి, నువ్వు వాళ్ళు అడుగుతారు మన ఏం కొన్నావు ఈ సంవత్సరం, నువ్వు ఏం కొన్నావు అని అడుగుతారు. అసలు ఆ చూపించిన లక్షణమే లేదనుకోండి, ఎవ్వడు మన అడగడు, మన ఇష్టం. కాటన్ చీర కట్టుకున్నా చక్కగా పూజ చేసుకోవచ్చు. కాటన్ చీర కట్టుకున్న కూడా సాయంత్రం పేరెంటాళ్ళని పెంచుకుని మంచిగా చేసుకోవచ్చు. అర్థమవుతుందా? అది పరిస్థితులు. వచ్చిన వాళ్ళు తినగా ఉంటారా? అసలు ఉండరు. ఏం కొన్నారు, ఏం చేశారు, ఏ అలంకారం చేశారు, ఏ రేట్ని గిఫ్ట్లు ఇస్తున్నారు, ఎవరికి ఏమి ఇస్తున్నారు, జాకెట్ ముక్క ఏ కలర్లో పెట్టారని చూస్తారే తప్ప అమ్మవారిని చూద్దాం, అమ్మవారిని భక్తిగా కొలుద్దాం. అమ్మవారి కంటే డామినేషన్ చేసేవి ఎక్కువ ఉంటున్నాయి. ఆవిడ పూలు, ఆ పక్కన ఆ తోరణాలు, పక్కన లైట్లు, పక్కన వెండి సామాన్. అమ్మవారిని చూసేవాళ్ళు ఎవరు కనపట్లా. మొన్న ఈ కుందు పెట్టలేదు ఈవిడ, ఈ కామాక్షి దీపం పెట్టలేదే, ఈ వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి దీపం పెట్టిన కలిపింది పెట్టలేదే, ఇది కొత్తగా కొన్నావా, ఇది కొత్తగా పెట్టారా, ఇది అడుగుతున్నారు. కానీ అమ్మవారు కళగా ఉందమ్మా, అమ్మవారు బాగుందమ్మా, చక్క ముచ్చటగా ఉందమ్మా అని అమ్మవారు ఇంకా ధ్యానంగా చూసే భక్తురాలు ఒకళ్ళు లేరు. వెళ్ళిన దగ్గర నుంచి ఓహో వీళ్ళ ఇంట్లో ఏముంది, మొన్నటికి ఇప్పటికి ఏంటి తేడా, ఈరోజు కర్టెన్స్ మార్చారా మార్చలేదా, ఈవిడ చీర బ్లౌజ్ ఎక్కడి వరకు చేయించుకుంది, వంట మనిషిని పెట్టుకున్నావా నువ్వే చేసుకున్నావా, ఇదే కబుర్లండి.
అమ్మవారి దగ్గరికి వచ్చిన వినాయక చవితి పందిట్లో అయినా ఎక్కడైనా మనమేం చేయించుకున్నాం, మనమేం కొనుక్కున్నాం, మనమేం డిజైన్ చేయించుకున్నాం, ఎంత డెకరేషన్ చేయించాం, వినాయకుడిని ఎన్ని వందలు పెట్టి తెచ్చాం. ఇప్పుడు లక్ష్మీదేవి వచ్చింది కాబట్టి ఎన్ని వందలు పెట్టి చీరలు కొనుక్కున్నాం, ఎన్ని వేలు పెట్టి బంగారం కొన్నాం. ఇదే ఎంతసేపు మన డబ్బు, మన హోదా, మన గౌరవం 10 మందిలో చెప్పుకోవాలి, ఇవి కాదు కావాల్సింది. భక్తి, శ్రద్ధ. ఏం కావాలి అమ్మవారికి? ఒక డజన్ అరటిపళ్ళు తెచ్చుకోండి, ఒక 4 రకాల పళ్ళు తెచ్చుకోండి, చక్కగా ఒక 5 రకాల పూలు అన్నీ తలో ₹25 పెట్టి తెచ్చుకోండి, లేకపోతే 25 ఇవ్వకపోతే ₹50 తెచ్చుకోండి. చక్కగా ఒక ₹1000తో పూజ అయిపోతుందండి. చక్కగా మగవాళ్ళు భయపడి ఇబ్బంది పడి జోబు ఖాళీ అయ్యే విధంగా పూజలు చేయడం స్టార్ట్ చేస్తారు. కేజీ అన్నం వండారంటే 4 రకాల ప్రసాదాలు చేయొచ్చు. తెలుసా? అమ్మవారికి కొబ్బరన్నం చాలా ఇష్టం. ఆవిడికి కొబ్బరన్నం ఒకటి, దద్దోజనం ఒకటి, పులిహార ఒకటి, పొంగల్ ఒకటి. ఇంకా మీకు ఒప్పుకుంటే ఆ అన్నంతోనే చక్కెర పొంగల్ కూడా చేసేయచ్చు. బెల్లం పాకం పట్టేసి చక్కగా యాలకులు కొట్టేసేసి ఆ అన్నాన్ని దాంట్లో వేసి కలిపేసిన చక్కటి చక్కెర పొంగల్ రెడీ అవుతుంది. ఎన్నైనా చెప్పండి. దద్దోజనం, పరమాన్నం, చక్కెర పొంగలి, కొబ్బరన్నం, వడపప్పు, పానకం, చలిమిడి, అరటిపళ్ళు నైవేద్యం పెట్టడానికి. ఇంకా అన్ని రకాల పళ్ళు పెడతాం. వినాయకుడికి చక్కగా మళ్ళీ వినాయకుడు ఉంటాడు కదా, ప్రతిదానికి వినాయకుడిని ఖచ్చితంగా పెట్టుకుంటాం కదా మనం. బెల్లం పెడతాం. ఎన్ని ప్రసాదాలేనండి ఇప్పటికే. 1 కేజీ అన్నంతో ఇన్ని ప్రసాదాలు అవుతాయి చిన్న ఫ్యామిలీ అయితే కనుక. మేము కేజీనే పులిహార చేసుకుంటామంటే చేసుకోవచ్చు. అప్పుడు 2 కేజీలు అన్నం వండుకుంటే మీరు ఒక దెబ్బతో ప్రసాదం అయిపోతుంది. అది సింపుల్గా చేసుకునే పనులు. మంచిగా పూర్ణం బూర్లు చక్కగా. ఇప్పుడు చక్కగా పూర్ణం బూర్లకి మినప్పప్పు పౌడర్ చేసేసి బియ్యపిండి మినప్పప్పు తీసుకుని శుభ్రంగా రాత్రి నానబెట్టేసి పొద్దునకి తోపుపిండి రెడీ అయిపోతుంది. పొద్దున్నే శనగపిండి పెట్టేసుకుని శుభ్రంగా పూర్ణం బూర్లు వేసేస్తున్నారు. హాయిగా సింపుల్గా చక్కగా ఖర్చు లేకుండా పొందిగ్గా పొదుపుగా చేసుకుంటేనే ఏ పండుగలన్నా ఏవైనా బాగుంటాయి. ఆర్భాటాలు, హంగులు అట్లాంటివి పోయి అనవసరంగా ఈ సీసాల్లో వచ్చే కుంకాలు, పసుపులు వాళ్ళు ఏదో ఇన్స్టాగ్రామ్లో ఏవో ఒకటి పంచుతూ ఉంటారు. ఆ పంచినవన్నీ మన ఇంటికి తీసుకొచ్చి అది మన ఇంటి ముందు నుంచి వాళ్ళందరూ అలా రిటర్న్ గిఫ్ట్లు తీసుకుని వెళ్తుంటే అసలు ఇంకా అనుకుంటున్నారు. కానీ చక్కటి శనగలు, మంచిగా ఉన్న శనగలు, నల్ల శనగలే నానబెట్టండి. తెల్ల కంటే నల్లవి చాలా మంచిది, ఆరోగ్యానికి మంచివైనవే చెప్పారు. మంచి శనగలు చక్కగా నల్లవి నానబెట్టుకుని చక్కగా పూజ చేసుకోండి. తెలిసిందా? బాదం చెట్టు ఉంటే చక్కగా బాదం ఆకులే మీరు చక్కగా తయారు చేయండి. పుల్లలు దొరుకుతాయి కదా బయట. చక్కగా పుల్లలు తెచ్చి బాదం ఆకులతో అందరి దొడ్లో బాదం ఆకులు. ఇప్పుడు మా అపార్ట్మెంట్లో కూడా ఆ ఇంటి ముందే బాదం చెట్టు పక్కన బాదం ఆకులతో చక్కగా కుట్టేసి దాంట్లో శనగలు పోసేయండి. చక్కగా అరటాకులతో చేసుకోవచ్చు. మన గుళ్ళ దగ్గర ప్రసాదం చక్కగా ఇసురాకులతో పెట్టే ప్రసాదం బౌల్స్ ఉంటాయి కదా, చిన్న చిన్నవి ఇసురాకులతో కుట్టినవి, అవి తెచ్చుకొని చక్కగా దాంతో దాని శనగలు ఇచ్చేయండి. అది ఇప్పుడు ఏంటంటే మనం ప్రతిదీ మనతో పట్టుకెళ్తాం, ఇబ్బంది అయ్యి ఇవన్నీ తయారు చేసాం. ఎదురుకు ఎవరన్నా క్లాత్ సంచినో ఒక వైరు బొట్టో బజారు వెళ్తే మగవాళ్ళు ఆడవాళ్ళు తీసుకుంటూ వెళ్ళి వచ్చేటప్పుడు దాని నిండా కొనుక్కొని వచ్చేవాళ్ళు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు ఈవిడికి ఇది ఇచ్చేస్తే ఆవిడ ఎలా తీసుకెళ్తుంది అని చెప్పి మనమే వాళ్ళకి వసతులు కల్పించి ప్లాస్టిక్ అంత పెరిగిపోవడానికి, ఊర్లో ప్లాస్టిక్ అంత తయారైపోవడానికి మనమే ఊరంతా ప్లాస్టిక్ డంపింగ్ అంతా ఏర్పడటానికి మనమే కారణం అవుతున్నాం. ఈ పండగలు, పూజలు, ఈ పేపర్ ప్లేట్లు, ప్లాస్టిక్ ఇవన్నీ తయారు చేసి రేపన్న రోజు నీళ్ళు అనేది లేకుండా ఇబ్బంది పడే పరిస్థితి. అది పరిస్థితులు. అర్థమవుతుందా? శ్రావణ మాసం అంటే అతిగా గిఫ్ట్లు కొనటం, అతిగా చేయటం, అతిగా ఏది చేసుకోకుండా భక్తి శ్రద్ధలతో చక్కగా చేసుకోండి. అమ్మవారు చక్కగా మీకు భోగభాగ్యాలు, మంచి ఆయుష్, మంచి ఆరోగ్యము, మంచి సంపద, మంచి అన్ని రకాలుగా మీకు బాగుండేటట్టు ఇస్తుంది. మాంగళ్యం గట్టిగా ఉండాలన్నా, చేయాలి అన్నా విసుగులు, కోపాలు ఆ రోజు ప్రదర్శించకుండా భక్తి శ్రద్ధలతో చక్కగా కూర్చుని పని చేసుకుంటూ ఎవరిని విసుక్కోకుండా, కసుక్కోకుండా
ఆ రోజన్నా భార్యాభర్తలు గొడవ పడకుండా చక్కగా ఆ మంగళసూత్రానికి కూడా పసుపు రాసుకుని, చక్కగా కాళ్ళకి పసుపు రాసుకుని, చక్కగా వచ్చిన ముత్తైదులకు కూడా చేతికి ఇవ్వకుండా మీరే మంగళసూత్రానికి పసుపు రాసి, గంధం రాసి, బొట్టు పెట్టి, కాళ్ళకి పసుపు రాసి పంపించండి. అది చక్కగా శనగలు చేతిలో పెట్టండి. అది మంచిగా ఉండేది. అంతేగాని ఈ రిటర్న్ గిఫ్ట్ల మీద ఉన్న వ్యామోహం, దాన్ని ప్యాక్ చేయాలని చెప్పి అమ్మవారు వంక చూసేది కూడా 10 నిమిషాలు కూడా ఉండకుండా అయిపోతుంది. వాళ్ళు వచ్చేస్తారు, పేరెంట్ వాళ్ళు వచ్చేస్తారు, మన పూజ అయిపోవాలి. ఇదే గొడవలో ఉంటున్నామే తప్ప ఏ రకంగానూ మనము శ్రద్ధ పెట్టట్లేదు పూజ విషయంలో అనిపిస్తుంది. అందుకని భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోండి. చక్కగా అంతా బాగుంటుంది. అంతా శుభం కలగాలనుకుంటున్నాను. ఇంకోటి కూడా చెప్తున్నాను. అసలు శ్రావణ మాసం వచ్చిన దగ్గర నుంచి అసలు నల్ల చీరలే కట్టుకోమాకండి, నల్ల బట్టలే వేసుకోవద్దని తెగ చెప్పేస్తున్నారు. మంగళవారం, శుక్రవారం కాకుండా ఏ రోజైనా ఏ బట్టలు వేసుకున్నా వచ్చి నష్టమేమీ లేదు. పూర్వం రోజుల్లో అమ్మలు, అమ్మమ్మలు, బామ్మలు, అత్తయ్యలు, పిన్నులు వీళ్ళందరూ అసలు నల్ల జాకెట్లు కానీ, నల్ల చీరలు కానీ కొనుక్కునేవాడు కాదు. ఇప్పుడు విఐపి ట్రెండ్ ఏమైనా ఉంది అంటే నల్ల కారు, నల్ల బండి, నల్ల వస్తువులు, బ్లాక్ ఏదైతే ఉందో అది విఐపి బ్రాండ్ లాగా డిసైడ్ చేశారు ఈ సినిమా వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి. అందుకని బ్లాక్ కొనుక్కోవడం కూడా జనాలు ఎక్కువైపోయింది. మంగళ శుక్రవారాలు కాకుండా ఏ మాసంలో అయినా అన్ని బట్టలు వేసుకోవచ్చు. అర్థమైందా? ఓకేనా? జాగ్రత్తగా చక్కగా భక్తి శ్రద్ధలతో చేసుకోండి.